శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. श्रीराम जय राम जय जय राम. 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 जय जय राम जय जय राम. सियावर रामचंद्र की जय. पवन सुत हनुमान की जय. उमापति महादेव की जय. बोलो भाई सब संतन की जय. हरि ओम तत्सत्. श्रीमद्भागवत महापुराणं 5వ స్కందమునందు ఋషభగీతమును మనము గడిచిన సత్సంగంలో వినుట ఆరంభించాము. ఈ ఋషభదేవుడు భగవాను యొక్క జ్ఞాన కళ అంశం అవతారముగా పుట్టినవాడు. ఆయనకి 100 మంది పిల్లలు పుత్రులు ఉన్నారు. ఆయన రాజ్యభరణం చక్కగా చేసి చాలా సంవత్సరముల తర్వాత జీవితంలో మనుష్యుడు సర్వమును పరిత్యజించి సన్యాసిగా పరివ్రాజకుడుగా వెళ్ళాలి. జీవితంలో 4వ ఆశ్రమ ధర్మము పురుషార్థములో 4వదైనటువంటి మోక్షమును పొందుటకు సన్యాసిలాగా జీవించడం అలవరుచుకోవాలి. సన్యాసిగా బట్టలు మార్చుకొని వెళతామా బయట ఎక్కడికన్నా అని కాదు. వెళ్ళగలిగిన వాళ్ళు భగవంతుడు కృపుంటే అట్లా వెళతారు. లేకపోయినాడు గృహస్థులుగా ఉంటూనే. కాబట్టి అలా గృహస్థుడుగా ఉండిన చక్కగా ఆయన సన్యాసము తీసుకొని అవధూతుడుగా బయటికి బయలుదేరి వెళ్ళే ముందు ఆయన పిల్లలందరినీ అలాగే రాజ్య ప్రజలనందరినీ పెద్దలనందరినీ పిలిచి వాళ్ళందరితోటి ఆయన మాట్లాడుతూ ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశంలో దానినే మనము ఋషభగీతమని పిలుస్తున్నాము. గడిచిన సత్సంగములో ఆయన చివరిగా చెప్పినటువంటి మాటలు ఏమిటంటే 26 ముఖ్యమైన సాధన సంపత్తిని చెప్తున్నారు. ఒక మనుషుడు ముక్తిని పొందాలి, ఈ శరీరంలో ఉండగానే జీవన్ముక్తిని పొందాలంటే అతడు ఇలా
ఇవన్నిటినీ పాటించాలని చెప్తూ దాంట్లో గురువు మీద, దేవుడి మీద భక్తి ఉండాలి. అంటే మిగతావన్నీ కూడా దాంట్లో చేరతాయి. పెద్దల మీద భక్తి, తల్లిదండ్రుల మీద భక్తి, ఇలాంటి విషయములన్నీ కూడా దాని కిందకి వస్తాయి. అలా చెప్పుట ఆరంభించి చివరిలో చెప్పినటువంటి విషయం ఏమిటంటే, యోగేన సర్వత్ర మద్భావ విచక్షణేన జ్ఞానేన విజ్ఞాన విరాజితేన యోగేన తృత్యుద్యమ సత్వముక్తో లింగః వ్యపోహ్యేత్కుశలో అహమాఖ్యం. ఆత్మస్వరూపమును తెలుసుకొని ఆ జ్ఞానమును మన సొంత అనుభవముగా, అపరోక్ష అనుభూతిగా చేసుకొని అహంకారం అనే ఈ లింగదేహమైనటువంటి సూక్ష్మదేహమును విలీనం చేసి ఇంక మరలా జన్మించుట, శరీరం ఎత్తవలసిన అవసరం లేకుండా ఉండేటువంటి ఆ ముక్తి పదమును పొందాలి అని చెప్పిన తర్వాత ఈరోజు ఆ పైన ఏమి మాట్లాడారని వింటాం. కర్మాశయం హృదయ గ్రంథి బంధమవిద్యయా ఆసాదితమప్రమత్తః అనేన యోగేన యదోపదేశం సమ్యగ్ వ్యపోహ్యో పరమేత యోగాత్. కర్మ వాసనలు ఇవన్నీ కూడా పేరుకొని చేరి ఒక మనుషుడికి ఉండేటువంటి ఆ హృదయ గ్రంథి అజ్ఞాన గ్రంథి అంటాం దానిని. ఇది ఎట్లా వచ్చింది? అజ్ఞాన గ్రంథి, అజ్ఞానం ఉన్నందువల్ల కర్మవాసనలు ఉన్న మరల అజ్ఞానము. ఇది అలాగే గట్టిగా పేరుకుపోయి అజ్ఞానము వలన సంప్రాప్తమైనటువంటి కర్మవాసనలు. అప్పుడు సాధకుడు ఏం చేయాలి? పైన చెప్పిన విషయములన్నిటినీ చక్కగా అభ్యాసం చేస్తూ ఆ గ్రంథిని పూర్తిగా తొలగించుకోవాలిట. ఈ అభ్యాసములన్నీ చేస్తూ ఉంటే ఆ హృదయ గ్రంథి, అజ్ఞాన గ్రంథి తానంతట అదే తొలగిపోతుంది. కానీ ఈ అభ్యాసాలు చేయాలి. అలా హృదయ గ్రంథి తొలగిపోయిన తర్వాత జీవన్ముక్తి ఏర్పడినప్పుడు, జ్ఞాన ప్రాప్తి అయిన తర్వాత ఇంకా అభ్యాసములు ఏమీ అవసరం లేదు. అందుకని ఆ అభ్యాసాలను కూడా ఉపరమేతి యోగాత్ అంటున్నారు. అంటే ఇంకా మరల అభ్యాసాలన్నీ ఏమి చేయక్కర్లేదు. ఒక్కొక్కసారి అండి ఆధ్యాత్మిక జీవనంలో, మతపరమైన జీవనం కానీ, ఈ సాధనే ఒక వేదన అవ్వకూడదు. సాధనే చాలామందికి మనకు వేదనమైపోతుంది. శరీరాన్ని కష్టపెడుతుంటాం సాధన పేరుతోటి, ఉపవాసాల పేరుతోటి. అవన్నీ అక్కర్లేదు. బుద్ధికి ముందు ఈ వివేక వైరాగ్యములను కలిగించాలి అని చెప్పి ఆ తరువాత విషయం ఏమిటంటే, పుత్రాంశ శిష్యాంశ నృపో గురుర్వా మల్లోకకామో మదనుగ్రహార్థః ఇత్థం విమన్యురనుశిష్యాద్ అతజ్ఞాన్న యోజయేత్ కర్మసు కర్మమూఢానం కం యోజయన్మనుర్జోర్ధం లభతే నిపాతయన్ నష్టదృశం హి గర్తే. చాలా చక్కటి ముఖ్యమైన విషయం, ఉపదేశం. ఒక రాజు, గురువు, రాజు, తండ్రి, గురువు, వీళ్ళు చాలా ముగ్గురు ముఖ్యము ఒక మనిషి యొక్క జీవితంలో. అంటే రాజ్యమును పరిపాలించే రూలర్స్, ఇంటిని పరిపాలించేటువంటి తండ్రి, ఆ తర్వాత మనుషుడికి జ్ఞానమును బోధించే గురువు. ఈ ముగ్గురు యొక్క ముఖ్యత్వం ఒక మనుషుడి యొక్క జీవితంలో చాలా ప్రధానమైనది. వీళ్ళేమి చేయాలిట? సహనముతోటి, కోపగించుకోకుండా వీళ్ళు వాళ్ళ ప్రజలకి, ఇక్కడ చూడండి రాజు అని చెప్పిన ప్రజలకు, పుత్రులకు, శిష్యులకు ఏమి బోధించాలిట? జీవితంలో పరమార్థ లక్ష్యము
జ్ఞానమును పొందుట, మోక్షమును పొందుట, ఆత్మతత్వమును తెలుసుకొనుటని చెప్పాలి. ఈ ఆత్మతత్వము తెలియకుండా దాని గురించి చింతించకుండా గుడ్డివారిలాగా నడుస్తున్నటువంటి లోకంలో జనులు, లేక గురువు దగ్గరికి వచ్చిన శిష్యులు, తండ్రి తన పిల్లలకు అటువంటి విషయమును వాళ్ళకి గుర్తు చేసి కామ్యకర్మలలోనే మునిగిపోయి ఉండే వీళ్ళను మరలా ఆ కామ్యకర్మలలోకే ప్రేరేపించి వాటిని చేసేట్లుగా మనము వాళ్ళకి సలహా ఇవ్వకూడదు. చూడండి, చాలా ముఖ్యం. ఎందుకంటే అజ్ఞానం చేత జనులు గుడ్డివాళ్ళలాగా సంసారం అనే దుఃఖములో ఉన్నారు, సాగరములో. అటువంటి గుడ్డివారికి ఉన్నవాడిని మరలా గోతిలో పడేసేట్లుగా ఉండే మార్గంలో నడువు అని చెప్తామా ఎవరికైనా? అలా చెప్తే ఏమైనా ప్రయోజనం ఉందా? అప్పుడు ఏమిటి అర్థం? రాజుకి, తండ్రికి, గురువు గారికి జీవితంలో ఏది పరమార్థం ముఖ్యమని వాళ్ళకి తెలిసి ఉండాలి. వాళ్ళు అది అనుభవం పొంది ఉండాలి. అప్పుడు వాళ్ళు ఇంకొకళ్ళని మరలా ఇలా అజ్ఞానములో ఉన్న వాళ్ళని ఆ అజ్ఞానము తొలగించుటకు ప్రయత్నం చేసి చెప్పాలే కానీ అజ్ఞానమును వృద్ధి చేసేటువంటి కామ్యకర్మలు అంటే ఆశలతోటి చేసేటువంటి పూజలు, పునస్కారములు, కోరికలతోటి చేసేటువంటి లోక కర్మలు, ఇవన్నిటిలో దిగు అని చెప్పి మరలా ఆ గుంటలో పడేస్తారా? పడేయడు కదా ఎవరు అని చెప్పి, ఇది ఎప్పుడు ఈ జ్ఞానం అంటున్నారు. ఎందుకు అది చాలా ముఖ్యమంటే తర్వాత ఒక శ్లోకంలో చెప్తున్నారు, లోకః స్వయం శ్రేయసి నష్టదృష్టిర్దోషార్థ సమీహేత నికామకామః అన్యోన్య వైరస్ సుఖలేశ హేతోః అనంత దుఃఖం చ నవేద మూఢః. ఈ లోకంలో మూఢులు, వివేకం లేనివారు ఈ విషయాన్ని తెలుసుకోవట్లేదు. ఏమిటంటే ఈ లోకంలో వాళ్ళ మీద వీళ్ళ మీద వైరము పెట్టుకొని, వైరం అంటే ద్వేషములు పెట్టుకొని, అసూయలు పెట్టుకొని, వాళ్ళతోటి పోట్లాటలు పెట్టుకొని వాళ్ళ మనస్సుల యొక్క సుఖాన్ని పోగొట్టుకుంటున్నారు. దుఃఖమును వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి అసూయ భావముల వలన ఒక మనిషికి వచ్చేటువంటిది ప్రయోజనం ఏమీ లేదు, దుఃఖం తప్ప ఏమీ మిగలటం లేదు. అది అంతులేని దుఃఖాన్ని కలిగిస్తుందని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళకి అటువంటి వాళ్ళని అప్పుడు కస్త్వం స్వయం తదభిఘ్నః విపశ్చితః అవిద్యాయామంతరే వర్తమానాం దృష్ట్వా పునస్తం సగృహః కుబుద్ధిం ప్రయోజయేత్ దుత్పదగం యదాంధం. ఇది క్వశ్చన్ మార్క్ లాగా. దీంట్లో ఈ శ్లోకంలో వచ్చిన ఈ పదం అండి, ఒక లైను ముండకోపనిషత్తులో కూడా ఇదే విషయం. అవిద్యాయామంతరే వర్తమానం. తెలియక కళ్ళు లేనివాడు ముందు గోతి ఉన్నది తెలియదు, వెళుతున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే ఆ గోతులు పడిపోతాడు. కానీ కళ్ళు ఉన్నవాడు అతన్ని చూసి దయ ఉన్నవాడు, కళ్ళుండి దృష్టి ఉన్నవాడు, దయ ఉన్నవాడు వాడిని వెళ్ళు అదే దోవని చెప్పి వాడిని ప్రేరేపిస్తాడా ఎవరైనా? దుర్మార్గుడు చేస్తాడు. దయ ఉన్నవాడు, మంచి బుద్ధి మనస్సు ఉన్నవాడు ఎవరు చెప్పరు కదా. అలాగే అజ్ఞానములో చిక్కుని ఉన్నటువంటి లోకంలో ప్రజలు, పిల్లలు, శిష్యులు, ముగ్గురు పేరు చెప్పాం కదా. ఎందుకంటే ఈ ముగ్గురే లోకంలో ప్రజలని గైడ్ చేసేటువంటి వాళ్ళు. వీళ్ళు అప్పుడు వాళ్ళని తప్పు మార్గంలో ముందుకు మళ్ళీ కామ్యకర్మలు చేసుకో, ప్రాయశ్చిత కర్మలు చేసుకో,
పరిహార కర్మలు చేస్తూ ఉండు అని చెప్పి మరలా వాళ్ళకి పరమ పురుషార్థం ఏమిటి, మోక్షము కోసం జ్ఞానమును పొందు, వివేకమును పెంపొందించుకో, వైరాగ్యమును పెంపొందించుకొని చెప్పాలి కదా. అలా చెప్పకుండా ఎవరు ఉంటారు? ఎవరైనా ప్రోత్సహిస్తాడు అట్లా అజ్ఞానంలోనే? ఈ ఉదాహరణ చెప్తే గుడ్డివాళ్ళ విషయం బాగానే అర్థమైంది. కానీ లోకంలో ఎలా ఉన్నాము? లోకంలో ఎవ్వరూ ఈ ఆత్మవిద్య జ్ఞానమును గురించి ఆలోచించే వాళ్ళే లేరు. చూసారా? అందరికీ ఏంటంటే ఈ కలియుగం వచ్చి మెటీరియలిస్టిక్ లైఫ్ డామినెంట్గా ఉంటుంది. అప్పుడు మెటీరియలిస్టిక్ లైఫ్ డామినెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఎవరు ప్రయత్నం చేయకుండా ఉంటామా స్పిరిచువల్ లైఫ్ కోసం? స్పిరిచువల్ లైఫ్ ముఖ్యం కదా. పరమార్థ పురుషార్థం మోక్షము ముఖ్యము కదా. ఇక్కడ అందుకని ఏం చెప్తున్నారు తర్వాత శ్లోకం చాలా ముఖ్యం. ఈ 5వ స్కందమును గురించి మాట్లాడేటప్పుడు పెద్దలందరూ ముఖ్యముగా గుర్తు చేసి చెప్పేటువంటి శ్లోకం ఇలా మరలా వేరే ఎక్కడ ఎవరు కూడా ఇంత ఖచ్చితముగా ధైర్యముగా మాట్లాడలేదు ఋషభదేవుడు తప్ప. ఎందుకంటే ఋషభుడు అంటేనే ధైర్యవంతుడు, బలవంతుడు అని అర్థం కదా, జ్ఞానవంతుడని చెప్పాం. వినండి ఏం చెప్తున్నారో. గురుర్న సస్యాత్ జననో న సస్యాత్, పితా న సస్యాత్ జననీ న సాస్యాత్, దైవం న తస్యాన్న పతిశ్చ న స్యాన్న, మోచయేద్యః సముపేత్య మృత్యుం. చక్కగా ఏకాగ్రతతో వినండి. దీని అర్థం చెప్పడానికి ముందు నేను పైన శ్లోకంలో ముండకోపనిషత్తులో వచ్చిన మాట అని చెప్పాను కదా. లోకంలో జనులందరూ మామూలుగా అనుకుండే విషయం ఏమిటంటే అవిద్యాయాం అంతరే వర్తమానాః. ఇది ముండకోపనిషత్తులో మంత్రం అండి. 99.9 మంది అజ్ఞానంలోనే జీవిస్తుంటారు లోకంలో. ఎందుకంటే అజ్ఞానంతో పుడుతున్నాము, అజ్ఞానం ఉంది కాబట్టే పుట్టాము, జన్మ శరీరం వచ్చింది. కానీ కపిల గీతలో ఏం విన్నాము? ఈ జీవుడు అమ్మ పొట్టలోంచి బయటికి వచ్చే ముందు వరకు అక్కడ ప్రార్థిస్తూ వివేకముతోటి ఉండి, భగవంతుడా నేను మరలా బయటికి వెళ్ళిపోతే అజ్ఞానంలో చిక్కుకుపోతాను, నాకు ఈసారైనా మంచి తల్లిదండ్రులు దొరికి నన్ను ఇంగ్లీష్ కాన్వెంట్ మీడియంలో పడేసి ఏవేవో చదువులు చెప్పించి నన్ను మరలా అజ్ఞానుడిగా చేస్తారా, లేకపోతే ఎవరైనా తల్లిదండ్రులు నాకు మంచి దోవ చూపించి ముక్తిని పొందుటకు సహకరిస్తారా అని భయంతో బయటికి రాను అని చెప్పి ఇంకా వేరే గత్యంతరం లేక ఆ జీవుడు బయటపడ్డాడు. జ్ఞాపకం ఉన్నదా? కపిల గీత యొక్క ఈ జీవుడి యొక్క గతిని గురించి చెప్పాము అక్కడ. ఇప్పుడు ఈ మంత్రంలో ముండకోపనిషత్తు మంత్రంలో ఇలా అజ్ఞానములోనే అవిద్యలోనే సంచరిస్తున్నటువంటి మనుషులు, కానీ వాళ్ళకి తెలియదు ఏమిటి, మనం అజ్ఞానములో ఉన్నాము, జ్ఞానమును పొందాలని కూడా తెలియదు. అప్పుడు ఏమవుతుంది? స్వయం ధీరా పండితం మన్యమానాః. వాళ్ళందరూ మనం అనుకుంటుంటాము, నేను చాలా ధీరుడిని, నేను పండితుడిని, నేను చాలా చదివాను, యూనివర్సిటీకి వెళ్ళాను, పిహెచ్డి కూడా చేశాను, నాకు డాక్టరేట్ కూడా ఇచ్చారు అని చెప్పి స్వయం వాళ్ళు అందరూ ధీరులుగాను పండితులుగాను అనుకొని భావిస్తుంటారట. అట్లా ఉండి తర్వాత జంఘన్యమానా పర్యంతి మూఢాః. అలా ఉండి ఇంక జ్ఞానమును పొందరు, ఈ శరీరం పోతుంది, మరలా వేరే ఏదో శరీరం వస్తుంది, లేకపోతే మనుష్య శరీరం రావచ్చు. ఇట్లా ఇది సంసార చక్రంలో ఇట్లా తిరుగుతూనే ఉంటారు. దోవ తెలియకుండా అడవిలో చిక్కుకుపోయినటువంటి బాటసారులు ఎట్లాగైతే తికమక పడుతూ అక్కడే నడుస్తూ ఉంటారో వాళ్ళకి ఎటుపోయేది తెలియదు. మళ్ళీ వచ్చిన చోటికే వస్తున్నారు, చుట్టూ తిరుగుతున్నారు, కానీ బయటికి వెళ్ళే మార్గం తెలియలేదు.
తర్వాత ఇంకొకటి ఏంటి, అంధేనైవ నీయమాన యథాంధాః. కానీ వీళ్ళు అంటారు, నీకు మేము దోవ చూపిస్తాం, నీకు మంచి ఉన్నతి కలిగిస్తాం జీవితంలో అని చెప్పి లోకంలో అందరూ, రాజకీయ నాయకులు కానీ, తల్లిదండ్రులు కానీ, లోకంలో గురువు అని చెప్పి, ఆధ్యాత్మికం అని చెప్పి డబ్బులు ఇన్స్టిట్యూషన్లు చదువుకుంటూ పేరు ప్రతిష్టల్ని సంపాదించే గురువులు కానీ, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఒక గుడ్డివాడే దోవ చూపిస్తాను, నడిపిస్తానని చెప్పి తీసుకెళ్తే ఎట్లా ఉంటుంది? నీకు దోవ తెలీదు, నువ్వు గుడ్డివాడివే అని చెప్పి ఇంకో గుడ్డివాడు చెప్తూ నా చేయి పట్టుకో నాకు అని చెప్పి వాడిని భుజం పట్టుకొని వాడు వీడు రుద్ర కలిసి వెళుతుంటే ఎక్కడికి వెళతారు? అంధేన ఏవ నియమాన యథాంధాః. ఈ లోకంలో ఎట్లా ఉందంటే అందరూ ఇలాగే వాళ్ళనందరినీ నీకు నేను గైడ్ చేస్తాం, ఓకే, విల్ మేక్ యువర్ లైఫ్ ప్రాస్పరస్, అప్పుడు అని చెప్పి మాట్లాడతారు. సెల్ఫ్ మేనేజ్మెంట్, అది చేసేది ఎట్లా, ఇది చేసేది ఎట్లా, హౌ టు ఇంప్రూవ్ ద సెల్ఫ్, ఇవన్నీ పేర్లు పెట్టి మేనేజ్మెంట్ సెక్టర్ ఇవన్నీ ఏవేవో చెప్పి డబ్బులు సంపాదించుకుంటూ దాంట్లో ఒకళ్ళను మోసగించుకుంటున్నారు. ఇది సహజంగా లోకంలో ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ వృషభదేవరు ఏం చెప్తున్నారంటే, ఇలాంటివన్నీ పరిస్థితులు వస్తుంటాయి, కలియుగం వచ్చింది ఇప్పుడు, ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. ఏ గురువు అయితే ఒక శిష్యుడికి ఆధ్యాత్మిక విద్య శాస్త్ర బోధనము చేయకుండా నువ్వు కేవలం కర్మలు చేస్తూ ఉండు, ఆ పూజ చెయ్యి, ఈ గుడికి వెళ్ళు, ఆ మెట్లెక్కు, ఈ కొబ్బరికాయలు కొట్టు, ఇన్ని కొట్టు, ఇవన్నీ ఇన్ని రోజులు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి ఇలా మరలా వాడికి అజ్ఞానమును పోగొట్టుటకు ఏమిటనేది మార్గము చెప్పకుండా ఈ పరిహార కర్మలు అవన్నీ చెప్తూ వాడిని మరలా అలా దోవ తప్పేట్లు నడిపిస్తారు. అటువంటి గురువు కాదు. గురుర్న సస్యాత్, అటువంటి గురువు కాదు. ఎవరు? వీళ్ళందరూ ఇంతే. ఈ మృత్యు సంసారంలో నుంచి మా దోవని చూపించినటువంటి గురువు కాదు. మోక్షమునకు మార్గమును చూపించినటువంటి వాడు. అలాగే జననీ న జనని సస్యాత్ జన అంటే సొంత బంధువులు. రెండోది బంధువులు ఎవరైనా కూడా, ఇప్పుడేమిటి నీకు భాగవతం భగవద్గీతలు, నీకేం వయసు మించిపోయిందని ఇప్పుడు ఇలా చెప్తుంటారు. చూడండి, అలా మనం ఆధ్యాత్మికంలో పాల్గొంటుంటే వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. అలాంటి బంధువులు ఎవరైనా మనకు మోక్ష మార్గమునకు ఆధ్యాత్మిక మార్గమునకు మధ్యలో అడ్డంగా వచ్చి నిలబడితే, అలా గురువు అయినా సరే ఏం చెప్పాలి, వాళ్ళకు ఒక నమస్కారం పెట్టి మన దోవను మనం వెళ్ళిపోవాలి. వాళ్ళతో పోట్లాడొద్దు, తిట్లొద్దు, ఏమీ చేయొద్దు, అవమానం. అందుకని మనకు ఆధ్యాత్మిక మార్గం చూపించకుండా ఎవరైనా గురువు వచ్చి నీకు ఉపదేశం చేస్తాను, నీకు విభూదిస్తాను, నీకు మంత్రోపదేశం, శాస్త్రం బోధించాలి కదా, వివేకం వచ్చేట్లుగా చెప్పాలిగా. మనం చేసే మరలా కర్మల్నే వాళ్ళు చెయ్యమని చెప్తుంటే మనకి ఇంకేం ప్రయోజనం ఉంటుంది? అలాగే ఏ తల్లి అయితే ఒక పిల్లవాడికి వాళ్ళ పిల్లలకు ఆధ్యాత్మిక ఉన్నతి మార్గంలో పోతుంటే వాళ్ళని వెళ్లకుండా చేస్తుందో ఆ తల్లి కాదు. చూడండి, గురుర్న సస్యాత్ స్వజనోన సస్యాత్. ఇంకోటి మధ్యలో పిత, తండ్రి. ఏ తండ్రి అయితే పిల్లలకి, చూడండి, ముఖ్యంగా ఈ తల్లిదండ్రుల విషయంలో మనము భగవద్గీత విందామని, భాగవతమని ఇవన్నీ కొంచెం మనకు ఏదో ఒక వయసులో వస్తాయి. కానీ పిల్లలు దీంట్లో ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు సత్సంగానికి వస్తామని అలా ఉంటే, లేకపోతే ఎక్కువ భక్తిలో పాల్గొంటే తల్లిదండ్రులకు నచ్చదు. ఎందుకంటే వీడు ఇప్పుడే ఇట్లా అయిపోతే మళ్ళీ సన్యాసి అయిపోతాడేమో, ఇంక ఈ భక్తి మార్గంలోకి వెళ్ళిపోతాడేమో, పెళ్లి చేసుకోడేమో,
ఇట్లా ఇట్లా అని చెప్పి పెద్ద అజ్ఞానం. ఏ మనకు మంచిది నచ్చినప్పుడు ఉపయోగపడుతున్నప్పుడు మరి పిల్లలకి వద్దా? పిల్లలకి ఎవరు తర్వాత నువ్వు చెప్తే వింటారా? బయట గురువు చెప్తేనే కదా వాళ్ళకి బోధన పడుతుంది. కాబట్టి ఎక్కువ మంది తల్లిదండ్రులు అంతే. మనం ఆధ్యాత్మిక ఒక ఆశ్రమం ఏదో వెళ్ళి వస్తుంటాం. పిల్లలే వద్దు. పిల్లలకి ఇవన్నీ చెప్పి చూపించి నేర్పాలి. ఇవన్నీ చూసి నేర్చుకొని విన్నంత మాత్రాన వాళ్ళు సన్యాసులు ఎవరండి? జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్క మనిషికి వాళ్ళ కర్మలకు తగినట్లుగా, వాడికి ప్రారంధము తగినట్లుగా. కానీ ఈ జ్ఞానం మార్గం అనే బీజం, ఈ మార్గమును ఒక తలుపు తీసి పెడితే కదా వాడు నడుస్తాడు. జీవితంలో తర్వాత వాళ్ళకి ఒక 30-40 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు జీవితంలో అనేక సమస్యలు, ఉడుదుడుకులు, లోతు పల్లాలన్నీ చూసిన తర్వాత, దెబ్బలు తిన్న తర్వాత వాళ్ళకి కూడా మరలా నిలుచుండేందుకు ఎక్కడైనా ఒక స్థానం కావాలి కదా. నిలుచుండే అంటే మనస్సు స్థైర్యముగా ఉండే ఒక స్థానము. మనస్సు స్థైర్యముగా ఉండే ఒక స్థానం ఏమిటి? ఒకే ఒక స్థానం, జ్ఞానస్థానం, హృదయస్థానం, భగవంతుడు లేక ఆత్మ. ఈ భావనని వాళ్ళకి కలిగించి ఉంచితే వాళ్ళు కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో మరలా దీన్ని పట్టుకొని ఈ మార్గంలో వస్తారు. వాళ్ళకి ఇలాంటిది ఒకటి ఉన్నదనే తెలియకపోతే వాళ్ళు ఎలా తప్పించుకుంటారు? మీకు గుర్తున్నదా? భాగవతం ప్రారంభించేటప్పుడు చెప్పినటువంటి దుందుకారి, ఆత్మదేవరు, గోకర్ణను, దుందులి కథ చెప్పాం. భాగవతం యొక్క ముఖ్యత్వం, గొప్పతనం గురించి చెప్పేటప్పుడు దాంట్లో ఆత్మదేవుడు పిల్లవాడైనా కూడా గోకర్ణుడు చెప్పినట్లుగా భాగవతంను పట్టుకొని వెళ్ళిపోయాడు. వివేకంతో, వైరాగ్యంతో వెళ్ళిపోయి ముక్తిని పొందాడు. దుర్మార్గుడైనటువంటి దుందుకారి ఆ వేశ్య స్త్రీల మూలముగా చంపబడ్డాడు. ఇంకా తర్వాత గత్యంతరం లేక భర్త లేడు, పిల్లవాడు లేడని ఏమి చేయాలి తెలియక, చెప్పేవాళ్ళు ఎవరూ లేక, తనకు అంటూ తెలుసుకోలేకపోవటం వలన ఆ తల్లి అయినటువంటి దుందులి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గోకర్ణుడు జ్ఞాని. చూశారా మరి? ఆలంబనం లేకపోతే మనుషుడికి వచ్చేటువంటి జీవితంలో ఒడుదుడుకులు, వీటిలోంచి బయటపడటం చాలా కష్టం. అప్పుడు మనకు పట్టుకోవటానికి ఆధారం ఏమిటంటే రెండు జ్ఞానమునిచ్చే గురువు, దేవుడు, భగవంతుడు. ఆ భగవంతుడి మీద కూడా నమ్మకం చాలామందికి పోతుంది ఇలాంటివి వచ్చినప్పుడు. ఎందుకంటే వాళ్ళకి బుద్ధిలో వివేకం ఏర్పడలేదు. జ్ఞానము లేని భక్తి పరిపక్వమైన భక్తి కాదు. భక్తి లేని జ్ఞానము పూర్ణమైనది కాదు. అర్థమైందా? కాబట్టి చూడండి, గురువు కాదు. ఎవరైతే ఒక తల్లి, ఒక తండ్రి, బంధువులు, ఇంకా ఏంటి పైన ఇంకా చెప్తున్నారు చూడండి. ఒక దైవం కూడా ఏ దైవము కాదు. దైవం న తత్స్యాన్న విపతిశ్చ న స్యాత్. దైవం ఇక్కడ 2 అర్థాలండి. దైవం అంటే మన ఇష్టదేవత కూడా దేవుడు ముందు వచ్చి నిలుచొని నీకు నీ కోరికలు నెరవేరుస్తాను, నీకు పశు పుత్ర ధాన్య సంపద ఇవన్నీ ఇస్తాను అని చెప్పి మనల్ని ఆశీర్వదిస్తానని చెప్పి మోక్షం మాత్రం అడగవాకని చెప్తే ఆ దేవుడు కాదుట. ముఖ్యముగా ఈ చిల్లర దేవుళ్ళని ఏవైతే పిలుస్తామో సెమీ డెమీ గాడ్స్, వీళ్ళందరూ కూడా ఒక జీవుడు ముక్తిని పొందుట వాళ్ళకి ఇష్టం ఉండదుట. ముఖ్యంగా క్షుద్ర దేవతలు, ఈ చిన్న అధిష్టాన దేవతలందరూ. అందుకని ఋషభదేవుడు చూడండి ఎంత ధైర్యంగా, ఏ దైవం అయితే, దైవం అంటే ఇక్కడ విధి అని కూడా తీసుకోవచ్చు. ఆ విధిని మూలముగా అని చెప్పి మనం ఇంకా ప్రయత్నమే చేయకమా ఏంటి? నా విధి ఇంతే, నా తలరాతి ఇంతే అని చెప్పి కూర్చుంటామా? కాబట్టి దేవుడే ముందు వచ్చి ఎట్లాగైతే యమధర్మరాజు నచికేతుడు, యమధర్మరాజు దేవుడే కదా, గాడ్స్ లిస్టులో ఆయన కూడా ఒకటి కదా ఆ మినిస్ట్రీలో. ఆ యమధర్మరాజుడు ద లార్డ్ ఆఫ్ ద డెత్,
నచికేతుడు నాకు జ్ఞానమును చెప్పండి అని చెప్పి ధర్మమునకు అధర్మమునకు మీరి ఉన్నటువంటి ఆ తత్వమును నాకు చెప్పు మీకు తెలిస్తే అని చెప్తే యమధర్మరాజు అనేక రకాలుగా పరీక్ష పెట్టి ఆ అబ్బాయిని అవన్నీ ఎందుకు నీకు, అది మాత్రం అడగవాకు, నీకు అప్సరసలనిస్తాను, ధనమునిస్తాను, ఆయుష్నిస్తాను, భోగములనిస్తాను, పై లోకములలో నీకు వీసా ఇస్తాను, ఇవన్నీ చెప్తే నచికేతుడు ఆహా ఇవన్నీ నాకొద్దు, నువ్వే పెట్టుకో, నువ్వే ఉంచుకో, నాకన్నా అక్కర్లేదు, చెప్తే బ్రహ్మ విద్య చెప్పు, ఇంకా ఏది తెలుసుకున్న తర్వాత మరలా ఇంకొకటి ఏది తెలుసుకోవాలని, ఏది పొందిన తర్వాత మరొకటి పొందేందుకు ఏది కూడా పొందవలసిన అవసరం లేని అటువంటి విషయం ఏదైనా ఉంటే దాన్ని బోధించమని చెప్పాడండి. చూసారా కఠోపనిషత్తు కదా ఎంత ముఖ్యం. కాబట్టి దేవుడు కూడా అప్పుడు ఇంకా వేరే గత్యంతరం లేక యమధర్మరాజు చివరికి ఆ పిల్లవాడిని చూసి మెచ్చుకొని వీడు సరి అయినటువంటి ఫిట్ ఇన్స్ట్రుమెంట్ స్టూడెంట్, సరి అయిన శిష్యుడు అని చెప్పి బోధించి పొగుడుతాడు. నీలాంటి శిష్యులు మాకు ఇంకా రావాలి ఈ బ్రహ్మజ్ఞానం అడిగేటువంటి వాళ్ళని చెప్పి. చూడండి, అలాగే ఏ భర్త అయితే భార్యకు కూడా మోక్షమును పొందుటకు సహకరించడో, ఏ భార్య అయితే భర్తకి మోక్షమును పొందుటకు సహకరించదో, కాబట్టి వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉండి ఇద్దరూ మోక్షమునకు జ్ఞానమును పొందుటకు సహకరించుకోవాలండి. అందువల్లనే దాంపత్య జీవితం కుటుంబం అనేది అందుకే కానీ దానిలో బంధమై కూర్చోకూడదు, అది ఒకళ్ళ తల మీద ఒకళ్ళు కూర్చోకూడదు అని చెప్పి వీళ్ళందరినీ త్రోసి పారేశారు. కాబట్టి మీరు కథల్లో విన్నారంటే అన్ని చోట్ల ఇదో ఈ గురువు నచికేతుడి విషయంలో గురువు అట్లా చెప్తే కూడా ఈ పిల్లవాడు ఒప్పుకోలేదు. అలాగే స్వజనం బంధువులందరూ కూడా గోపికలు కృష్ణుడు చూడాలని వెళ్ళాలంటే ఇంట్లో ఉండేటువంటి అత్తలు మామలు వీళ్ళందరూ బంధువులు కూడా వాళ్ళని బంధించారు, వాళ్ళని అడ్డుకున్నారు. కానీ వాళ్ళు ఆగలేదే, వాళ్ళందరినీ త్రోసిపుచ్చి వెళ్ళారు. అలాగే తండ్రి హిరణ్యకశ్యపుడు తండ్రి పిల్లవాడిని ప్రహ్లాదుడిని ఎంత అడ్డగించినా కూడా నారాయణని నేను మర్చిపోను వదలను అన్నాడు. ఇలా మీరు చూస్తూ ఉంటే అనేక ఉదాహరణలు పురాణాల్లో దొరుకుతాయి. ఇలా చెప్పి కాబట్టి మనుష్య జన్మ యొక్క ముఖ్యత్వమును మరలా గుర్తు చేస్తూ, చెట్లు చేమల కంటే కదిలే ప్రాణులు చాలా గొప్పవి. ఈ కదిలే ప్రాణులలో కూడా పశువులు మిగిలిన వాటికంటే మనుషుడు చాలా గొప్పవాడు. ఈ మనుషులలో కూడా ప్రథమ గణములు గొప్పవి. ప్రథమ గణముల కంటే దేవతలు అనుచరులు గంధర్వులు సిద్ధులు చాలా గొప్పవారు. తర్వాత ఈ అసురులు రాక్షసుల కంటే దేవతలు గొప్పవాళ్ళు. వాళ్ళలో దేవతల యొక్క నాయకుడు అనేటువంటి ఇంద్రుడు గొప్పవాడు. కానీ ఇంద్రుడి కంటే ఆ దక్ష ప్రజాపతి చాలా గొప్పవాడు. బ్రహ్మపుత్రులు వీళ్ళందరూ గొప్పవారు. వారందరిలో ఆ బ్రహ్మపుత్రులలో అందరిలో రుద్రుడు చాలా గొప్పవాడు. రుద్రుడిని పుట్టించినటువంటి ఆ బ్రహ్మదేవుడు గొప్పవాడు. ఆ బ్రహ్మ ఎప్పుడు నన్ను పూజిస్తూ ఉంటాడు. కానీ నేను బ్రహ్మవేత్తలను నేను పూజిస్తుంటాను. ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా కొత్త పాయింట్ అండి. బ్రహ్మవేత్తలనే భూసురులను, భూమిలో ఉన్న దేవతలు, భూమిలో సంచరించే దేవతలేరు భూమి మీద, ఈ బ్రహ్మవేత్తలుట, బ్రాహ్మణులుట, వేదము తెలుసుకుని ఉన్నవాళ్ళు, బ్రహ్మజ్ఞానమును పొంది ఉన్నవాళ్ళు, బ్రహ్మవేత్తలనే వాళ్ళని నేను పూజిస్తానంటున్నాడు భగవంతుడు. జాగ్రత్తగా వినండి. ఇలా చెప్పి తర్వాత శ్లోకంలో ఏమిటంటే ఎందుకు అంత వీళ్ళకి ముఖ్యత్వం ఇవ్వడం ఏమిటి అంటే,
ఈ బ్రహ్మవేత్తలకు సమానమైనటువంటి వస్తువు ఈ భూమి మీద మరొకటి లేదు, ఏ ప్రాణి కూడా లేదు, ఇది నా అభిప్రాయం అంటున్నారు. కాబట్టి మానవులు ఎవరైనా ఈ బ్రహ్మవేత్తలైనటువంటి బ్రాహ్మణులకు, జ్ఞానులకు అన్నము పెడితే వాళ్ళకి ఆ అన్నమును, అన్నాదికం, అన్నము ఏవైనా వాళ్ళకి సేవ చేసే సేవ, ముఖ్యంగా అన్నం, దాన్ని నేను ఆనందముగా స్వీకరిస్తాను. లోపల అంతరాత్మగా ఉండి నేను దానిని ఆనందముగా స్వీకరిస్తాను. ఎంత ఆనందంగా అంటే అగ్నిహోత్రముల ద్వారా, పెద్ద పెద్ద యజ్ఞ యాగముల ద్వారా కూడా చేసేటువంటి ఆహుతుల కంటే వాటిని నేను అంత ఆనందించి స్వీకరించను. కానీ బ్రహ్మవేత్తలకు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చిన సత్కారము, అన్నదానము, వస్త్రదానము, వాళ్ళకి చేసే సేవ, దానిని నేను స్వీకరిస్తాను ఆనందముగా అంటున్నాడు. ఏమిటి కారణమో తెలుసా? ఈ బ్రహ్మవేత్తలు ధృతాతనూరుషతి మే పురాణి ఏనేహ సత్వం పరమం పవిత్రం శమోదమః సత్యమనుగ్రహశ్చ తపస్థితిక్షానుభవశ్చ యత్ర. ఈ బ్రహ్మవేత్తలు వేదము చదువుకున్నంత మాత్రమే కాదు, వేదము యొక్క అనుభవము, జ్ఞాన అనుభవం ఉన్నవాళ్ళై ఉన్నారు. అది మాత్రమే కాదు, 5-6 ఒక 9 పాయింట్స్ని చెప్తున్నారండి. ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ముఖ్యంగా బ్రహ్మవేత్తలను, బ్రాహ్మణుల గురించి చెప్తున్నారు. వీళ్ళు నా యొక్క శబ్దరూపమైనటువంటి అతి రుచికరమైనటువంటి నా వేదవాక్కున్నది చూసావా? జ్ఞానము. వేదం అంటే జ్ఞానము. ఆ జ్ఞానమును వాళ్ళు ధరించున్నారు. బ్రహ్మవేత్తలు నా యొక్క శబ్దరూపమైనటువంటి వేదమును వాళ్ళు ధరించున్నారు. వారి నోటి యందు, హృదయమునందు, బుద్ధి యందు. తర్వాత ఈ బ్రహ్మవేత్తలలో చక్కటి పవిత్రమైన సత్వగుణము ఉంటుంది. వాళ్ళకి మనోనిగ్రహం ఉంటుంది, బాహ్య ఇంద్రియ నిగ్రహము ఉంటుంది, సత్యమును అనుసరిస్తారు, ఇతరుల మీద చాలా కరుణ, దయతోటి ఉంటారు. తపస్సే వాళ్ళకి జీవితంలో తపోమయమైన జీవితం నడుపుతారు. చాలా సహనముతోటి, తితిక్షతోటి ఉంటారు. చివరిగా ఆత్మ సాక్షాత్కారమును పొందిన వాళ్ళై ఉంటారు ఈ బ్రహ్మవేత్తలు. 9 చెప్పారు చూడండి. అందుకని బ్రహ్మవేత్త బ్రాహ్మణుడు అంటే మరి ఇవన్నీ ఉన్నాయా లేదా అని మనకు ఎట్లా తెలుస్తుందండి? మా ఇంటికి వచ్చే బ్రాహ్మణుడు, మా గుళ్ళో పూజ చేసే బ్రాహ్మణుడు, నువ్వు అవన్నీ ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయక్కర్లేదు, స్కాన్ చేయక్కర్లేదు. బ్రాహ్మణుడు వేదమును, మంత్రములు ఏదో చెప్తున్నాడు, అతడు ఎంతటి మంచివాడు, ఏమి ఉన్నదని నువ్వు అనుకోకుండా ఆ బ్రాహ్మణుడుగా ఉన్నాడు కాబట్టి, ఆ వేదమును అట్లీస్ట్ వల్లిస్తున్నాడు కాబట్టి ఆయనకు నమస్కారం చేయి, గౌరవించు, వాళ్ళకి దక్షిణలు ఇవ్వు. అది నీకు ప్రయోజనం పడుతుంది. కాబట్టి నువ్వు స్కాన్ చేసి బ్రాహ్మణుడు సరైన బ్రాహ్మణుడు భాగవతంలో చెప్పినట్టు చెప్పి చూడకూడదు. అలా చూస్తూ పోతే మన జీవితం పోతుంది. కానీ మనం ఎక్కడ వెతుకుతాం? మనకెందుకు ఆ పని? అలా చెప్పి తర్వాత ఈ బ్రహ్మవేత్తలకి ఇంకొక గుణం, నా మీద ప్రేమ తప్ప వీళ్ళకి మరేమీ ఉండదు, నన్నేమీ కోరరు, నా దగ్గర నుంచి వేరే ఏది కూడా ఆశించరు అని చెప్పి సర్వత్ర వాళ్ళు సమదర్శనంతో ఉంటారు. అన్ని ప్రాణుల యందు నన్నే దర్శిస్తూ ఉంటారు. ఆ తర్వాత చివరిగా అండి, నిజమైన పూజ ఏమిటో తెలుసా? నన్ను ఆరాధించే, నాకు నచ్చినటువంటి నన్ను ఆరాధించటం, నా గురించి పూజించడం అంటే ఏమిటో తెలుసా? సర్వాణి మధ్యిష్ట్యతయా భవద్భిశ్చరాణి భూతాని సుతా ధ్రువాణి
సంభావితవ్యాని పదే పదే ఓ వివిక్తదృగ్భీస్తదుహార్హణం మే. ఆర్హణం అంటే పూజ. నాకు చేసే నిజమైన పూజ ఏమిటంటే, ఓ పుత్రులారా, ప్రజలారా, కదులుతూ ఉన్నటువంటి కదలని ప్రాణులు, వస్తువులు, వీటన్నిటి యందు ఉన్నది నేనే అని తెలుసుకొని మీరు వివేక వైరాగ్యములతోటి ఉన్నవారై ఆ బ్రహ్మను దర్శించండి. ఓకే, ప్రతి క్షణము అన్నిటికీ అధిష్టానమైనటువంటి ఆ వస్తువు ఏమిటి, ఆ భగవంతుడు ఏమిటని మీరు ఇలా విశ్వరూప భావన ధ్యానం చేస్తూ ఉన్నారంటే అదే మీరు నాకు చేసినటువంటి అత్యంత గొప్ప పూజ అని చెప్పి ఋషభదేవుడు చెప్తున్నాడు. తర్వాత ఈ మనుష్య శరీరంలో ఉన్న ఇంద్రియములన్నిటి యొక్క పరమ ప్రయోజనం ఏమిటో తెలుసా? ఈ మనస్సు, వాక్కు, చూపు, ఇతరములైనటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా నన్ను ఆరాధించుటకే. ఎలా ఆరాధించటం అంటే ఏమిటని చెప్పారు కదా, అన్నిటి యందు ఉన్నది పరమాత్ముడే అని దర్శించు. ఆ భావనతోటి నువ్వు ట్రాన్సాక్షన్స్ చెయ్యి అని చెప్పి, ఎప్పుడైతే ఈ భావన లేకపోతే ఏమవుతుందంటే ఈ మనుష్యుడే ఏమవుతాడు, కాలం అనే పాశము చేత దానిలో చిక్కుకొని అజ్ఞానంలోంచి తప్పించుకోలేడు, అజ్ఞానంలోనే జీవిస్తుంటాడు. అలా చెప్పి తర్వాత ఆయన ఇప్పుడు ఉపదేశం ముగించి దిగంబరుడుగా ఏమీ లేకుండా సర్వమును పరిత్యజించి అవధూతుడుగా నగ్నముగా బ్రహ్మావర్తమును వదిలేసి ఆయన అలా పరివిరాజకుడిగా వెళ్ళిపోయాడు, అవధూతుడిగా వెళ్ళిపోయాడు. అలా చెప్పి ఆయన తర్వాత ఎక్కడెక్కడ తిరిగాడో, ఎక్కడెక్కడో ఉంటున్నాడు, ఎవరికీ తెలియకుండా ఉంటున్నాడు, మూగవాడుగా, మందబుద్ధిలాగా, జనులు ఎవరు గుర్తుపట్టనట్లుగా, జ్ఞాని అని తెలియకట్లేదు, ఏమీ లేదు, అలా ఒళ్ళంతా దుమ్ముబడి ఎక్కడెక్కడో అట్లా తిరుగుతున్నాడు, అడవుల్లో, కొండల్లో, కోనల్లో. ఎప్పుడైనా ఏది దొరికితే అది తినటం, అలా ఉంటూ మౌనముగా ఉంటూ మాట్లాడకుండా ఆయన అజగర వృత్తిని అనుసరించాడుట. కొంతకాలం తర్వాత అజగర వృత్తి అంటే ఈ కొండశిలువ పాము ఉంది కదండి, అది ఆహారం కోసం కష్టపడి వెతుక్కుంటూ వెళ్ళదు. ఎందుకంటే దాని శరీరం చాలా పెద్దది, దాని యొక్క తత్వం అంతే. అది ఒక చోట ఉంటుంది, అక్కడికి ఏదైనా వచ్చినప్పుడు దాని పరిసరములలో ఆ జంతువుని దాన్ని పట్టుకొని తింటుంది. అది చాలా నెలల వరకు దానికి ఆహారం అదే సరిపోతుంది, మరలా దొరికితే తింటుంది, అక్కడే ఉంటుంది. దానికి పేరు అజగర వృత్తి అంటారు. కొంతమంది జ్ఞానులు, మహాత్ములు దీన్ని అనుసరించారు. ఇలా ఋషభదేవుడు కూడా దాన్ని చేశాడు, అట్లా జీవించాడుట. ఆ తర్వాత అధ్యాయములో పరీక్షిత్తు రాజా ఈ కథ వింటున్నటువంటి పరీక్షిత్తుడు, ఈయన అన్ని అష్టసిద్ధులను పొంది ఉంటాడు కదా, ఇంతటి యోగశక్తి, ఇంతటి సాధన చేస్తున్నాడంటే, కానీ వాళ్ళకి ఇంకా ఏమీ కూడా ఆ సిద్ధులను ఉపయోగించుకోరు, దేనిని ఎవరికి చూపించరు అని చెప్తూ సుఖదేవుడి దగ్గర అడుగుతున్నాడు. అట్లా అడిగితే వీళ్ళకి ఈశ్వర ఇచ్ఛ వలన యోగసిద్ధులు వచ్చినా కూడా వాళ్ళు వాటికి ముఖ్యత్వం ఇవ్వరు. సుఖమహాముషి అలా చెప్తూ మనస్సు గురించి ఒక ముఖ్యమైన శ్లోకం చెప్తున్నారు. అందుకని ఎంత సాధన చేసినా కూడా, ఎంత నేర్చినా, ఎంత జూచినా, ఎంత వారలైనా కాంతదాసులే అని త్యాగరాజుల వారు చెప్పినట్లుగా సుఖమహర్షి ఈ మనస్సుని వీళ్ళు నమ్మరుట.
ఒక్క క్షణం కూడా ఈ మనస్సుని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, నా మనసు ఇప్పుడు పూర్ణముగా నా కంట్రోల్లో ఉన్నదని చెప్పి అనుకొని దానిని, ఈ చపల బుద్ధి ఉన్నటువంటి ఈ మనస్సుని విశ్వసించరు. అందుకని ఇలా ఒక సూక్తం చెప్పబడినది, ఒక మంచి విషయం మనస్సు గురించి. ఏమిటి? న కుర్యాత్ కర్హిచిత్ సఖ్యం మనసి యనవస్థితే యద్విభ్రంశం భాశ్చిరాశ్చీర్ణం స్కంద తప ఐశ్వరం. ఈ మనస్సు యొక్క చంచల స్వభావాన్ని గుర్తించి జ్ఞానులు ఏ కాలంలో కూడా దాని మీద ఆసక్తి పెంచుకురుట, ఆ మనస్సుతో స్నేహం చేయుట. న కుర్యాత్ కర్హిచిత్ సఖ్యం మనసి, మనస్సుతోటి మనస్సుని లాలించి దాన్ని బుజ్జగించి ప్యాంపర్ చేసి దాన్ని అట్లా పోషించరట. చాలా జాగ్రత్తగా. ఏంటి మనస్సు నమ్మారంటే తర్వాత ఇంత చిరకాలంగా చేసినటువంటి ఆ తపస్సు అంతా కూడా, శక్తి ఐశ్వర్యం కూడా పోగొట్టుకొనవలసి వస్తుంది. దీనికి కూడా ఉదాహరణ చాలా కథలన్నీ మనం పురాణాల్లో చూస్తాం. ఎంతో తపస్సు ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాడు, సడన్గా మేనక వచ్చింది, అప్సరస వచ్చిందంటే తపస్సు భంగం అయిపోతుంది. అట్లా ఆమెతో వెళ్ళిపోతాడు, పిల్లల్ని కన్నాడని. ఇటువంటి కథలు చూసారా? ఇవి తప్ప రైటా అని మనం ఇప్పుడు వాటన్నిటి విచారించటం లేదు. మనస్సు యొక్క చంచల స్వభావం అని చెప్పి ఒక చక్కటి ఉపదేశాన్ని చేసి, మనస్సుని సాధకుడు కాబట్టి స్వామీజీ చెప్తారు, నెవర్ ట్రస్ట్ యువర్ మైండ్, ఈవెన్ యూ కెన్ ట్రస్ట్ ది పాయిజనస్ కోబ్రా. నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ యువర్ ఓన్ మైండ్, బీ వాచ్ఫుల్. அதனால మైండ్ యువర్ బిజినెస్ అంటే మైండ్ యువర్ మైండ్ అని చెప్పి, ఇది జాగ్రత్తగా లేకపోతే అంతఃశత్రువులే మనకు చాలా ద్రోహం చేస్తారు అని చెప్పి, ఆ తర్వాత ఈయన శరీరాన్ని వదిలేశారు ఋషభదేవుడు. ఎట్లా, ఎక్కడెక్కడ తిరిగారు? కోంకణం, వెంకం, కుటకం, దక్షిణ దేశములు, కర్ణాటక ప్రాంతం. చూడండి, కర్ణాటక, ఈ గోవా, మహారాష్ట్రకి మధ్య ఈ గోవా ప్రాంతం కొంకణ దేశం అంటారు కదా, కుటకాచలం, మూగాంబికే ఉన్న టెంపుల్, ఆ ఏరియా అంతా అవన్నీ చెప్పారు. చూడండి, కోంకం, వెంకం, కుటకం, దక్షిణ దేశం, కర్ణాటకం. ఈ ప్రాంతాలన్నిటి ఆయన అట్లా తిరుగుతూ ఆ కుటక పర్వతము దగ్గర ఉన్న అడవిలో అక్కడ కారు చిచ్చు, అడవి మంటలు వచ్చినాయి. ఆయన అట్లా ఆ శరీరాన్ని దాంట్లోకి వెళ్ళిపోయి ఆ మంటల్లో ఆయన శరీరాన్ని వదిలేశాడు అని చెప్పబడింది. ఆ తరువాత ఈయన యొక్క ఈ జీవన విధానము, ఈయన జీవించినటువంటి ఆ చివరి దశలో అవధూతుడుగా ఉన్నటువంటి ఇవన్నీ తెలుసుకున్న కొన్ని చూసిన ఒక రాజు ఉన్నాడుట. ఆ రాజు ఏం చేశాడు? అర్హన్ అనే రాజు, వాడికి అర్హత లేకపోయినా కూడా ఇవన్నిటిని పాటించడం మొదలుపెట్టి అవన్నీ తర్వాత పాఖండ మతముగా మారి, ఈ జైనిజం అనేది రావటానికి కూడా కారణము అక్కడి నుంచే. వాళ్ళు జైనులలో ఉన్నటువంటి వాళ్ళ మొదటి గురువు, ఓకే, వాళ్ళల్లో వృషభదేవుడే మొదటి పేరు వస్తుందండి. తీర్థంకరులు అంటారు. ఆ తీర్థంకరులు అంటే అజ్ఞానము నుంచి దాటించేవాడు. తీర్థం తారయతి తీర్థంకరాస్, అందులో ఋషభదేవుడు ఫస్ట్. కాబట్టి ఆ ఋషభదేవుడు ఇచ్చిన జ్ఞానమును వాళ్ళు స్వీకరించారో లేదో కానీ, ఆయన అనుసరించిన బాహ్య చేష్టలను తీసుకొని వీళ్ళు ఈ పాఖండ మతములుగా ఆయన అని చెప్పి ఇక్కడ భాగవతంలో చాలా క్లియర్గా చెప్పబడింది ఎవిడెన్స్. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఓకే, ఈ జుట్టు
పీక్కునేవాళ్ళు లుంచిత కేశ అన్నారు. వాళ్ళల్లో కొంతమంది ఆ మహాత్ములు, జైన మహాత్ములు అలా చేస్తారట. జుట్టుని, ముడిని అప్పుడు ఇట్లా పెరుగుతూనే పెకిలిస్తూనే ఉంటారు. అలా చేసి ముడిని పెరగనివ్వరు. అది ఎంత నొప్పిగా ఉంటుంది కదా, శరీరాన్ని బాధ పెడుతుంటారు. ఇలా ఉండుట కలియుగ ధర్మంలో, కలియుగంలో అధర్మం జాస్తి ఎక్కువగా ఉంది కదా, వీళ్ళకి అప్పుడు ఆ ప్రభావం, ఈ బాహ్యమైనటువంటి శ్వేతాంబరులు, దిగంబరులు, ముక్కు గుడ్డ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు కరోనా వచ్చిందని మనందరం మాస్క్ పెట్టుకుంటున్నాం, కానీ జైన సాధువులు వాళ్ళు ముక్కు గుడ్డ కట్టుకుంటారు. మరి అన్నం తినేటప్పుడు తీయాలి కదా, అప్పుడు బ్యాక్టీరియా లోపలికి పోదా? ఇలా అడగకూడదు మనం. వాళ్ళు అనుసరిస్తున్నారు, వాళ్ళ తపస్సు అది. ఇవన్నీ కూడా బాహ్య కర్మలకి. వీళ్ళు ఏమైనారంటే శుద్ధమైనటువంటి అద్వైత జ్ఞానం వేద పరంపరలో నుంచి తప్పుదోవ పట్టారు. ఇది ఇక్కడ భాగవతమే చెప్తున్నది, భగవంతుడే, సుఖదేవుడే చెప్తున్నాడు. ప్రభావం చే వాళ్ళేం కలియుగమే ఈ అధర్మ ప్రభావం చేత వివేకము కోల్పోయి వేదములను, బ్రాహ్మణులను, యజ్ఞేశ్వరుడైనటువంటి శ్రీహరిని, వీళ్ళు భగవద్భక్తులను లెక్కించరు, దూషిస్తుంటారు. కాబట్టే హిందూ సనాతన ధర్మం, జైనిజం, బుద్ధిజం ఇవన్నీ కూడా హిందూ ధర్మంలో నుంచి ఈ దేశంలో పుట్టినవైనా కూడా వీళ్ళెవరు వేదాలని ఒప్పుకోవటం లేదు, వేద ఉపనిషత్తులు ఇవన్నీ ఏమి ఒప్పుకోవటం లేదు. వాళ్ళేవో చెప్పిన మాటలే పెట్టుకొని అవే పుస్తకాలుగా రాసి ఆ ఉపదేశాలు చేస్తూ అనుసరిస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా అవిద్యకి సంబంధించినవే. కొంతమంది శూన్యవాదం అంటారు ఆ బుద్ధులు. వీళ్ళు జైనులేమో అహింసని చాలా పాటిస్తారు చక్కగా, నియమాలన్నీ అందరికీ కరెక్టే, గుడ్. కానీ జన్మ కర్మ అవిద్య వలన జన్మ కర్మ మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అవిద్యను తొలగించుకొని వీళ్ళెవరు చెప్పట్లేదు, ఆ జీవుడికి ముఖ్యత్వం ఇస్తారు. ఇవన్నీ ఇలా అయినని చెప్పి భాగవతంలోని చెప్పబడింది. దీనితోటి ఆ ఋషభదేవుడి యొక్క అవతారము ముగిస్తున్నది. ఈ ఋషభదేవుడి యొక్క చరిత్రని ఎవరైతే ఇలా చక్కగా విని ఇతరులకు చెప్తారో, ఫలశ్రుతి చెప్పబడిందండి ఇక్కడ. పావనమైనటువంటి ఈ ఋషభ చరిత్రము ఎవరైతే వింటారో, చక్కగా అర్థం చేసుకుంటారో, వాళ్ళకి సకల పాపాలని పోగొట్టి చాలా మంగళకరమైనటువంటి వాళ్లకు జీవితంలో చిత్త ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. ఈ ప్రవచనము వినుట వలన, చేయటం వలన ఇద్దరికి కూడా ఆ భగవంతుడు వాసుదేవుడి మీద చక్కటి భక్తి, ఏకాంతమైనటువంటి భక్తి. ఏకాంత భక్తి అంటే ఏ ఫలమును ఆశించకుండా చేసేటువంటి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అని భగవంతుడు చెప్పినట్టు గీతలో అటువంటి భక్తి ఏర్పడుతుంది. ఇట్లాంటి భక్తి జ్ఞానం ఉన్నటువంటి ఈ జ్ఞానులు ఈ భక్తితోటే వాళ్ళ హృదయాన్ని రోజు స్నానం చేయిస్తుంటారట జ్ఞానులు. అప్పుడు వాళ్ళు ఈ సంసార దుఃఖంలో నుంచి ఇతరులను కూడా దాటిస్తారు. దీనివలన ఆ భగవద్భక్తి ఉండటమే వాళ్ళకి, ఇప్పుడు బుద్ధుడిని తప్ప వాళ్ళు బుద్ధులు వేరే ఎవరిని నమ్మరు. మనం ఎన్ని చెప్పినా, ఎన్ని పురాణాలు, ఎన్ని భగవంతుడు లీలలన్నా కూడా భగవద్గీతనే నమ్మరు. అలాగే వీళ్ళు ఇంకొక పక్కన వీళ్ళు కూడా ఆ తీర్థంకరులనే పెట్టుకుంటారు తప్ప ఇంకా మరలా దానికి మీద ఏమి చింతించరు. సో భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఈ మూడు కలిసి ఎవరికైతే ఉంటాయో అటువంటి వాడు పరిపూర్ణుడు. అదే జీవితమునకు పరిపూర్ణం, శ్రేయస్సు, మంగళానాంచ మంగళం. ఏతద్బుద్ధ్యాస్ బుద్ధిమాన్ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్. 15వ అధ్యాయంలో భగవద్గీత యందు చివరిగా కృష్ణుడు చెప్తున్నాడు,
ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. కృతకృత్యత, ఈ జ్ఞానము పొందినవాడు. ఏమిటి ఆ జ్ఞానం? ఒక చిన్న లైన్లో చెప్పారు ఆ అధ్యాయం నందే. ఓకే, వేదైశ్చ సర్వై అహమేవ వేద్య. వేదములన్నిటి యొక్క సారాంశము, నీ ఏ మతము ఏ పుస్తకము ఏదైనా చెప్పు, నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అక్కడ భగవంతుడు నన్ను తెలుసుకునుటే అని ఆయన ఫస్ట్ పర్సన్ సింగులర్ని ఉపయోగించుకుంటున్నాడు. అహమేవ వేద్య. ఈ అహం అనే వేద్యగా అంటే అహమును తెలుసుకోవాలి. మనందరికీ కూడా హృదయంలో వాళ్ళందరికీ మనకు అహం అహం నేను 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 అనిపిస్తున్నది. ఈ నేను ఎవరు? సో ఈ వేదముల యొక్క ఈ సారాంశం అంతా కూడా నువ్వు కర్మకాండ చేసి చిత్తశుద్ధి ఏర్పరచుకొని, ఉపాసన చేసి చిత్తం యొక్క ఏకాగ్రతను పెంచుకొని, ఇంకా ఏ కోరికలు ఆశలు బాహ్య లోక విషయములను ఆశించకుండా అన్ని కోరికలను జయించి మనస్సును ఇంద్రియములను నువ్వు ఎవరుని తెలుసుకునుటయే నీ యొక్క జన్మకు సార్థకత. అహమేవ వేద్య అని చెప్పి భగవంతుడు అనేక చోట్ల ఉపనిషత్తు కూడా ఇదే ప్రతిపాదిస్తుంది. కాబట్టి ముక్తి భగవంతుడు ఇట్లా మొదట భక్తిని, చక్కటి భక్తి కావాలి మనకు. శుద్ధమైన భక్తి ద్వారా ముక్తిని పొందాలి. చివరగా ఈ వృషభ గీతం, వృషభ చరిత్రము ముగించేటప్పుడు ఆ వృషభదేవుడిని గురించి ఒక ప్రార్థనలాగా స్తుతి చేస్తూ ఒక శ్లోకం చివరగా, నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ శ్రేయస్య తద్రచనయా చిరసుప్త బుద్ధేః లోకస్య యః కరుణయా భయమాత్మలోకం కరుణయా అభయాత్మలోకం ఆఖ్యాన్నమో భగవతే వృషభాయ తస్మై. అన్నిటి యందు, అన్ని కాలముల యందు, సర్వత్ర సర్వదా సర్వస్మిన్ వ్యాపించున్నటువంటి ఆ భగవంతుడు బ్రహ్మం వృషభదేవుడు ఇక్కడ అవతరించినాడు శరీరముతోటి. ఆయనకంటూ ఏమీ ఆశలు లేవు. కానీ దీనికి భిన్నముగా మనుషుడు ఎట్లా ఉంటున్నాడు? అనాత్మ అయినటువంటి శరీరము, మనస్సు, బాడీ మైండ్ కాంప్లెక్స్, వీటి మీద ఆత్మభావం ఇవన్నీ సత్యమని అనుకుంటూ వ్యవహరిస్తూ ఏం చేస్తున్నాడు? అత్యంత శ్రేయస్కరమైనటువంటి, మంగళకరమైనటువంటి, హితకరమైనటువంటి మోక్షరూపముగా ఉన్నటువంటి తన ఆత్మస్వరూపమును ఇప్పుడే కదా చెప్పాను. అహమేవ వేద్య, అహం అహం అనిపిస్తూ ఉన్నది. ఈ అహం ఏమిటి? దీని యొక్క నిజస్వరూపం ఏమిటి? నేను ఎవడను అని చెప్పి చింతించకుండా ఉన్నాడు. ఆత్మరూపం విషయంలో మనం అది మాత్రం తెలుసుకోకుండా ఉంటున్నాం, అజ్ఞానిగా ఉంటున్నాం. చూడండి, ఈ మోడర్న్ సైన్స్ వలన ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏమేమిటో కనిపెడుతున్నాం, ఏమేమిటో తెలుసుకుంటున్నాం. ఎక్కడో అమెరికాలో ఏమి జరుగుతుందంటే ఇప్పుడు సెల్ ఫోన్లో చూసుకోవచ్చు. ఆ దేశంలో ఎక్కడ ఏమిటి జరుగుతున్నది, మహారాష్ట్రలో ఎంత కరోనా ఇప్పుడు మళ్ళీ పెరిగింది అంటున్నారు, లాక్డౌన్ అంటున్నారంటే ఎక్కడ తెలుస్తుంది. ఇలా భూమిలో లోతుగా లోపల కింద ఏమున్నది, సముద్రంలో ఏమున్నది, మార్స్లో ఏమున్నది. నిన్ననే వాళ్ళు ఏదో పంపించారట, నాసా, అది వెళ్ళి అక్కడ ల్యాండ్ అయింది. మనం పంపించాం, అది మధ్యలో అక్కడ ఫెయిల్ అయిందా? ఇది మన మూన్కి పంపించారనుకుంటారు వాళ్ళు, మార్స్కి. ఇట్లా అవన్నీ వెతుకుతాడు, అవన్నీ చూస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. కానీ
ఇన్నిటిని వెతుకుతూ తెలుసుకుంటూ తెలుసుకోవాలని అనిపిస్తున్న నేను ఎవరిడను, నా నిజస్వరూపం ఏమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, ఏమి సాధించాలి, ఈ శరీరం నేనా, బుద్ధి నేనా, లేక జీవుడని మరలా పుడతానా, ఎవరు, ఏమిటి, సత్యం ఏమిటి అనేది చక్కగా ఖచ్చితముగా నిర్దిష్టముగా తెలియాలి. కానీ అలా తెలుసుకోలేకుండా అజ్ఞాని అయి ఉన్నటువంటి ఇటువంటి మనుషుడకు అభయస్థానము అయినటువంటి ఆత్మతత్వమును ప్రకటించుటకు, ఉపదేశించుటకు ఉద్భవించినటువంటి ఆ ఋషభదేవుడికి నమస్కారము. ఈరోజు మనం ఇంతటితోటి ఆ ఋషభ చరిత్రంలో వచ్చినటువంటి ఋషభ గీతం అనే ఉపదేశమును విన్నాము. వచ్చే సత్సంగంలో ఈయన యొక్క పెద్ద కుమారుడైనటువంటి భరతుడి యొక్క చరిత్రం చాలా ముఖ్యమైనది. అది కూడా ఆ భరత చరిత్రమును మనం వచ్చే సత్సంగంలో విందాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.